గోవింద 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 గోవింద. 31వ ఎపిసోడ్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాక్యకుశలుడైనటువంటి హనుమ తాను సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వచ్చి ఏ కార్యాన్నైతే సాధించాలి అని అనుకున్నాడో సౌమ్యంగా అందుకు తగిన విధంగా మాట్లాడి రామచంద్రమూర్తి చాలా సంతోషించేటటువంటి విధంగా ఉన్న వాక్కులన్నింటినీ కూడా చక్కగా ఉపయోగించాడు. అలా హనుమ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విన్న రామచంద్ర ప్రభువు లక్ష్మణుని నియోగిస్తూ హనుమంతుని యొక్క వాక్య కౌశలాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే ఒక కార్యం నెరవేరడానికి ఏ విధంగా మాట్లాడాలో రామాయణం మనకు నేర్పిస్తుంది. ఎలా మాట్లాడాలో స్వామి హనుమ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే వాక్పటుత్వము అని అంటే మాట్లాడగలిగేటటువంటి శక్తి, మాట్లాడడం ఎలాగో నేర్పిస్తూ ఉన్నారు. అది రామచంద్ర ప్రభువే స్వయంగా ప్రశంసిస్తూ ఉన్నారు స్వామి హనుమ యొక్క మాటల్ని. ఆయన ప్రశంసిస్తూ అంటున్నారు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. హనుమ మాట్లాడినటువంటి మాటల యొక్క తీరు చూసిన రామచంద్ర ప్రభు అంటున్నాడు, వేదాధ్యయనం చేయనటువంటి వాడు ఈ విధంగా మాట్లాడలేడయ్యా లక్ష్మణ. ఎందుకు అనంటే అనృగ్వేద వినీతస్య, ఋగ్వేదంలో పండితుడు కానటువంటి వాడు, వినీతుడు అంటే బాగా చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు అని అర్థం. అలా ఋగ్వేదాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు ఈయన. అలా ఋగ్వేదాన్ని అధ్యయనం చేశాడు గనుకనే ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాడు. ఋగ్వేదం అధ్యయనం చేయనటువంటి వాడు ఈ విధంగా మాట్లాడలేడు. అంతేకాదు అయజుర్వేదధారిణః, యజుర్వేదమును ధరించినటువంటి వాడు అంటే యజుర్వేదమును చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు. అసామవేద విదుషః, సామవేదంలో పాండిత్యం లేనటువంటి వాడికి ఏవం భాషితుం నశక్యం, ఈ విధంగా మాట్లాడడము అనేటటువంటిది కుదరదయ్యా. చక్కగా వేదాధ్యయనం చేసినటువంటి వాడు కనుకనే ఈ విధంగా మాట్లాడగలిగాడు అని అంటున్నాడు. అలా లక్ష్మణ సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఈ వానర శ్రేష్ఠుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చక్కగా ఋగ్వేదంలో శిక్షణ పొందినటువంటి వాడిగా తెలియజేస్తూ ఉన్నాయి. అనేక అనువాకాలు కలిగినటువంటి యజుర్వేదాన్ని ధారణ చేసినటువంటి వాడిగా, అలాగే ప్రధానమైనటువంటి సామవేదంలో విద్వాంసునిగా చక్కగా ఈయన మాటలన్నీ కూడా మనకు తెలుపుతున్నాయ్యా అన్నారు. అంటే ఇక్కడ మహాపురుషుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క ప్రశంసకు పాత్రుడైనటువంటి స్వామి హనుమ మాటలు, అందులో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి లక్షణాలు ఏమిటయ్యా అని చూస్తే, అంటే స్వామి ఈ విధంగా ఎందుకన్నాడు, వేద సంపన్నత, ఆయన వేదాధ్యయనం చేయకుండా ఈ విధంగా మాట్లాడలేడు అని చెబుతూ ఋగ్వేద వినీతత్వము, యజుర్వేద ధారణత్వము, సామవేద విదుషత్వము, ఇలా వీటిని తెలియజేసి ఈ 3 లక్షణాలు కూడా చక్కగా హనుమలో ఉన్నాయి అని అన్నారు కదా. అంత అసామాన్యమైనటువంటి లక్షణాలు ఏమున్నాయని పలుకుల్లో అని చూస్తే, ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తులో సృష్టి స్థితి లయలు వీటి గురించి చక్కగా చెప్పబడి ఉంటుంది. అలా ఆ సృష్టి స్థితి లయలు అనేటటువంటివి జగత్తుకు రూపాంతరములు అని అన్నారు. జగత్తుకు రూపాంతరములు అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటివి పరమాత్మ యొక్క రక్షణ కర్తవ్యములు. అది తెలిసినటువంటి వాడు కనుకనే, ఋగ్వేదంలో తాను పండితుడు కనుకనే ఆయన అన్నాడు రామచంద్ర ప్రభువుని స్తోత్రం చేస్తూ, జగజ్జన్మాది కారణం, జగజ్జన్మములు మొదలైనటువంటి వాటికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలియజేశాడు. అలా తెలియజేస్తూ సంపూర్ణమైనటువంటి ఋగ్వేది జ్ఞాని గనుకనే స్వామి హనుమ భగవంతుని యొక్క రక్షణ ధర్మాన్ని చాలా చక్కగా తెలిసినటువంటి వాడు. అందుకని ఆయన అన్నాడు, రక్షితుం పృథివీమిమాం యోగ్యావహం మన్యే. సమస్తమైన భూమండలము పర్వతాలతో అరణ్యాలతో అలంకరింపబడి ఉన్నటువంటి వనములతో అలరారేటటువంటి ఈ జగత్తునంతా కూడా రక్షించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారయ్యా మీరు అని అన్నాడు. అంటే ఈ జగద్రక్షణ తత్వం ఏదైతే ఉన్నదో
ఆ జగద్రక్షణ సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని రామచంద్రుని యందు ఆపాదిస్తూ రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు స్వామి హనుమ. కనుకనే ఆయన అన్నాడు ఋగ్వేద వినీతః. ఇకపోతే యజుర్వేద ధారణము అని అన్నారు. ధారణము అన్నటువంటి ఏమిటి అంటే గుర్తు పెట్టుకోవడం, జ్ఞాపక శక్తి, ధారణ శక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే యజుర్వేదం అనేకమైనటువంటి అనువాకాలు ఉంటాయి. ఆ అనువాకాలు ఎలా ఉంటాయంటే ఒక అనువాకంలో ఉండేటటువంటి వాక్యాలు మరొక అనువాకంలో కూడా అదే విధంగా ఉంటాయి. కనుక ధారణ శక్తి లేకపోతే ఈ అనువాకముల యొక్క వాక్యముల యొక్క సాంకర్యం జరుగుతుంది. అంటే ఒక అనువాకాన్ని మొదలు పెట్టబోయి అందులో నుంచి మధ్యలో ఇంకొక అనువాకంలోకి వెళ్ళిపోతారు. కనుక ధారణ సామర్థ్యం ఉండాలి, చక్కగా జ్ఞాపక శక్తి ఉండాలి. అలాంటి ధారణ సామర్థ్యం ఉంటేనే ఒక అనువాకం మొదలు పెట్టినప్పుడు అది చక్కగా పూర్తి చేస్తారు తప్ప, లేకపోతే ఇంకొక అనువాకంలోకి వెళ్ళిపోయేటటువంటి వాక్యంలోకి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఇక్కడ యజుర్వేద ధారణ అంటే అర్థం ఏమిటంటే యజుర్వేదాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు స్వామి హనుమ అని రామచంద్ర ప్రభు ప్రశంసిస్తున్నాడు. ఎందుకు అంటే యజుర్వేదం పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని తెలియజేస్తుంది. అజాయమానో బహుధా విజాయతే అని. అజాయమాన అంటే పుట్టకే లేనటువంటి పరమాత్మ తాను అనేకమైనటువంటి రూపాలు స్వీకరించాడు. అనేకమైనటువంటి రూపాలను తన సంకల్పంతో తన ఇచ్ఛతో స్వేచ్ఛగా ఈ లోకంలో తన స్వభావాన్ని మార్చుకొనకుండగా జన్మనెత్తవలసిన అవసరమే లేనటువంటి పరమాత్మ అనేకమైనటువంటి జన్మలను పొందాడు అని అంటుంది. ఈ రహస్యాన్ని తెలిసినటువంటి వాడు కనుక యజుర్వేదాధ్యయనం ద్వారా ఈ అవతార రహస్య జ్ఞానాన్ని తెలిసిన వాడు కనుక ఆయన అన్నాడు దేవలోకాదిహాగతౌ, అలాగే మానుషౌ దేవరూపిణౌ, దేవలోకం నుంచి వచ్చినటువంటి వారిలా కనిపిస్తున్నారయ్యా, మనుష్య రూపాలు ధరించినటువంటి దేవతా స్వరూపాల్లాగా ఉన్నారు అని పరమాత్మ తాను ఆ లోకం నుంచి దిగి వచ్చి ఈ లోకంలో ఒక అవతారాన్ని స్వీకరించి, అంటే అవతారమే స్వీకరించవలసిన అవసరం లేని పరమాత్మ తాను ఒక ఈ స్వరూపాన్ని స్వీకరించాడనేటటువంటి తత్వాన్ని ఇందులో తెలియజేస్తూ మనుష్య రూపాన్ని ధరించినటువంటి వారుగా ఉన్నారు అని అన్నాడు. కనుక ఈ రహస్యాన్ని హనుమ మాటల్లో గ్రహించాడు కనుకనే రామచంద్ర ప్రభు అంటున్నాడు యజుర్వేద జ్ఞానం కూడా కలిగిన వాడయ్యా అని. ఇకపోతే సామవేద విదుషత్వము. సామవేదం అనేది గాన ప్రధానమైనది, అందులో ఊహాశక్తి ఉండాలి. ఎందుకంటే గానం చక్కగా గాన వైదుష్యానికి కావలసినటువంటిది ఏమిటి అంటే ఊహాశక్తి. ఇందులో హనుమ మాట్లాడేటప్పుడు అవసరమైనటువంటి స్వరము యొక్క మార్పులు ఉన్నాయి. స్వర మార్పులతో అత్యంత మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఆయన మాటల్లో చక్కగా ఉండవలసినటువంటి ఆ మార్పులన్నీ కూడా కనిపిస్తున్నాయి కనుక సామవేద వైదుష్యం కలిగిన వాడు అని అన్నాడు. ఇలా హనుమ సామవేద వైదుష్యం కలిగిన వాడు అని చెప్పడానికి ఇంకొకటి ఏమిటి అంటే సామవేదంలోనే చాందోగ్యోపనిషత్తులో అక్కడ భగవత్ సౌందర్యాన్ని అంతరాదిత్య విద్యలో హిరణ్మయ పురుష స్వరూపంగా తెలియజేస్తుంది. ఆ హిరణ్మయ పురుష స్వరూపాన్ని అవగతం చేసుకున్న వాడు కనుకనే స్వామి హనుమ వారిని చూడగానే అంటూ ఉన్నాడు సువర్ణాభౌ, బంగారు వంటి కాంతి కలిగినటువంటి వారు. అంటే పరమాత్మ స్వరూపమంతా కూడా సువర్ణమయమే. భగవంతుని యొక్క ఆ వైలక్షణ్యాన్ని గుర్తించడం చేతనే హనుమ సువర్ణాభవు అని అన్నాడు. అంటే బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్నటువంటి వారు, బంగారంతో సమానమైన కాంతి కలిగినటువంటి వారు. అంతేకాదు అందులో దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క నేత్రములు, ఆ తామరలు ఏ విధంగా ఉన్నాయంటే పద్మపత్రేక్షణ, పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి వారు అని అన్నారు. ఆ పద్మపత్రేక్షణము అనేటటువంటిది అంటే పుండరీకాక్ష స్వరూపం ఏదైతే ఉందో ఆ పుండరీకాక్ష స్వరూపాన్ని ఇక్కడ చక్కగా ఆయన దర్శించినట్టుగా చక్కగా స్తోత్రం చేస్తూ పద్మపత్రేక్షణం అని అన్నాడు. కనుక ఈ విధమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటేనే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల్లో ఆయన చక్కగా అధ్యయనం చేసి పాండిత్యాన్ని పొంది ఉన్నాడు కనుకనే ఇలాంటి రహస్యాలన్నీ కూడా తెలుసుకోగలిగాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ హనుమంతుని యొక్క వేద సంపన్నత అనేటటువంటిది రామచంద్ర ప్రభు మాటల్లో వినిపిస్తూ ఉన్నది. ఇలా ఆయన ప్రశంసించి తరువాత ఆ మాటల్లో ఉన్నటువంటి రహస్యాన్నంతటినీ కూడా తెలిసిన వాడు కనుకనే ఈ విధంగా ప్రశంసించాడు. ప్రశంసించి తరువాత ఈ విధంగా అంటూ ఉన్నాడు, హనుమ వాగ్వైభవాన్ని ఇంకా కొద్దిగా ప్రశంసిస్తూ అంటూ ఉన్నారు. నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం. అంటే హనుమ మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే చక్కగా వ్యాకరణం అధ్యయనం చేసిన వాడు ఏ విధంగా మాట్లాడుతాడో ఆ విధంగా ఉన్నాయ్యా అన్నారు.
ఏ భాషకైనా కూడా ప్రధానమైనటువంటిది వ్యాకరణం. ఆ వ్యాకరణం ద్వారా చక్కగా నిర్మించబడినటువంటి శబ్దముల ద్వారా వాక్యాన్ని ప్రయోగించడము అనేటటువంటిది వ్యాకరణ జ్ఞానం కలిగిన వాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన అదే అన్నారు, వ్యాకరణం అధ్యయనం చేసి ఉంటేనే ఇలా మాట్లాడగలగడం సాధ్యమవుతుందయ్యా. ఇలా మాట్లాడాడు అని అంటే చక్కగా అధ్యయనం చేసినాడు, వ్యాకరణాన్ని చక్కగా అధ్యయనం చేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ నూనం అన్నారు. నూనము అని అంటే తప్పనిసరిగా, నిశ్చయంగా. అనేన కృష్ణం వ్యాకరణం బహుదాశ్రుతం. కృష్ణం అంటే సమస్తమైనటువంటి వ్యాకరణాన్ని కూడా ఈయన చక్కగా అధ్యయనం చేశాడు, బాగా విన్నాడు. అంటే అనేక పర్యాయములు, బహుదాశ్రుతం అనేక పర్యాయములు విన్నాడు అని అంటే చాలా చక్కగా అధ్యయనం చేశాడు అని అర్థం. ఇందులో వేదము యొక్క అర్థాన్ని చెప్పడానికి, వేదముల యొక్క రక్షణకు వ్యాకరణం అవసరం. వేదం యొక్క అంగాలు ఉన్నాయి, శిక్ష, వ్యాకరణం, ఛందః, జ్యోతిషం, నిరుక్తం, కల్పః అని 6 ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ముఖం, వ్యాకరణం, స్మృతం. ప్రధానమైనటువంటిది వ్యాకరణము అని అన్నారు. వ్యాకరణం అంటే అర్థం ఏంటి అంటే వ్యాక్రియంతే వ్యుత్పాద్యంతే శబ్దాః అనేనా. అంటే చక్కగా శబ్దముల యొక్క వ్యుత్పత్తిని తెలియజేసేటటువంటిది, శబ్ద నిర్మాణాన్ని తెలియజేసేటటువంటిది. వ్యాక్రియంతే ప్రకృతి ప్రత్యయాది విభాగైన, అంటే ప్రకృతి ప్రత్యయము అని 2 విభాగాలు ఉంటాయి. వాటిని తెలియజేసి చక్కగా ఇదిగో ఈ శబ్దము ఈ విధంగా నిష్పన్నం అవుతుంది అని చక్కగా చెప్పేటటువంటి శాస్త్రం వ్యాకరణ శాస్త్రం. అలాంటి ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి శబ్దాలకు వ్యుత్పత్తులను చూపించడమే వ్యాకరించడము అని అన్నారు. అందుకనే వ్యాకరణం లేకుండా ఒక భాషను నేర్చుకోవడం అనేటటువంటిది చేయకూడని పని అని చెప్పి ఒక చిన్న దృష్టాంతం చెబుతూ, అవ్యాకరణమధీతం భిన్నద్రోణ్యా తరంగిణీతరణం ఔషధమపత్యయుక్తం త్రయమిదమకృతం వరం. ఈ 3 చేయకుండా ఉంటే మంచిది అన్నారు. ఏ 3 అయ్యావి అని అంటే అవ్యాకరణం అధీతం, వ్యాకరణం లేకుండా ఒక భాషను నేర్చుకోవడం అనేటటువంటిది చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వ్యాకరణం చక్కగా ఈ శబ్దము ఈ విధంగా నిష్పన్నం అవుతుంది అని చెప్పి ఆ శబ్ద వ్యుత్పత్తిని తెలియజేస్తుంది. అది తెలియకుండా భాషను ప్రయోగించడము అనేటటువంటిది చేయకపోవడమే మంచిదన్నాడు. భిన్న ద్రోణ్యా తరంగిణీతరణం. చిల్లులు పడినటువంటి ఒక పుట్టిలో కూర్చొని నది దాటడము అనేటటువంటిది ఎలా చేయకూడదో అలాగే వ్యాకరణం లేకుండా భాషను నేర్చుకోవడం అనేది కూడా చేయకూడదు. ఔషధం అపత్యయుక్తం. ఔషధాన్ని సేవించడానికి కాస్త పథ్యం ఉండాలంటే ఈ ఆహారాన్ని స్వీకరించాలి, ఈ ఆహారాన్ని స్వీకరించకూడదు, ఈ ఔషధాన్ని సేవిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు అని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు లేకుండా ఔషధ సేవ అనేటటువంటిది చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. అలాగే వ్యాకరణ అధ్యయనం లేకుండా భాషను నేర్చుకోవడం అనేటటువంటిది కూడా నిష్ప్రయోజనము అని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు. కనుక ఈ వ్యాకరణ అధ్యయనం ఏంటంటే మహాభాష్యంలో పతంజలి మహర్షి చెబుతూ ఇక్కడ వ్యాకరణ అధ్యయన ప్రయోజనం ఏమిటయ్యా అంటే రక్షార్థం వేదానాం అధ్యయం వ్యాకరణం అనే ఒక ప్రయోజనం చెబుతారు. కనుక వేదములను రక్షించడము అంటే వేదముల్లో ఉన్నటువంటి శబ్దములు చక్కగా ఉచ్చరించడము అని అర్థం. అలా ఉచ్చరించగలగడం కోసం వ్యాకరణం అనేటటువంటి శాస్త్రమును అధ్యయనం చేస్తుండాలి. ఇక్కడ హనుమ చక్కగా ఆ వ్యాకరణమును అధ్యయనం చేశాడయ్యా. అంటే ఒక శబ్దాన్ని ప్రయోగించేటప్పుడు అపశబ్దము సాధు శబ్దము అని అంటాం. అపశబ్దము అని అంటే ప్రయోగించకూడని రీతిలో ఉన్నటువంటి శబ్దాలు. మరి అపశబ్దాన్ని ప్రయోగించడం ద్వారా దోషం కలుగుతుంది. కనుక ఆ దోషాన్ని నివారించుకోవడానికి ఒక శబ్దాన్ని చక్కగా తెలుసుకొని దాన్ని ప్రయోగించడం ద్వారా ఏకశబ్దః సమ్యజ్ఞాతః సుష్టు ప్రయుక్తః స్వర్గే లోకే కామదుగ్భవతి అని అంటారు. ఒక మాట చక్కగా ఉండాలి, ఒక పదం చక్కగా ఉండాలి, తద్వారా అనేకమైనటువంటి కార్యములు సాధించవచ్చు. వాగ్భూషణం భూషణం అని అన్నారు. అంటే మాట చక్కగా ఉంటే ఎన్ని పనులైనా కూడా సాధించవచ్చు. అలా చక్కగా ఉన్నటువంటి మాటను, అలా శబ్దాన్ని మనకు అందించేటటువంటిది వ్యాకరణ శాస్త్రం. కనుక ఒక శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు దాన్ని చక్కగా తెలుసుకొని మనం ప్రయోగం చెయ్యాలి. అలాంటి వ్యాకరణములు 9 రకాలు ఉన్నాయి. ఇందులో చక్కటి పాండిత్యం కలిగినటువంటి వాడు. ఎందుకన్నాడు ఆ మాట? బహువ్యాహరత అనేన కించిత్ న అపశబ్దితం. ఈయన చాలాసేపు మాట్లాడాడు కదయ్యా, ఇంతసేపు మాట్లాడిన లక్ష్మణ ఈయన మాటల్లో ఎక్కడా ఒక అపశబ్దం కూడా కనిపించలేదు, వినిపించలేదు. అలాగే బహుదాశ్రుతం, వ్యాకరణమైన చాలా సార్లు విని ఉన్నాడు. అంటే అనేక పర్యాయములు దాన్ని చక్కగా అధ్యయనం చేశాడు ఈ నవవ్యాకరణ వేత్త అయినటువంటి హనుమ. కనుక ఈ
వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి ఏర్పడినటువంటి సాధు శబ్దాలనే ఆయన చక్కగా ప్రయోగించాడు. అపశబ్దం ఎప్పుడూ కూడా ప్రయోగం చేయకూడదు. కనుక అపశబ్ద ప్రయోగం ద్వారా దోషాలు వస్తాయి. కనుక ఈయన అపశబ్దమే ప్రయోగం చేయలేదు. నా అపశబ్దితం, కొద్దిగా కూడా అపశబ్దము దోషం అనేటటువంటివి లేవు. అలాగే ఈయన మాటల్లో చక్కటి సంస్కారం ఉంది. ఏ పదాన్ని ఎక్కడ ఏ అర్థంలో వాడాలో అక్కడ చక్కగా ఆ పదాలన్నింటినీ కూడా వాడాడు అని చెబుతూ వేదాంగంలో ప్రధానమైనటువంటి వ్యాకరణమందు ఈయన చక్కటి పాండిత్యం కలిగినటువంటి వాడయ్యా లక్ష్మణ అని అంటూ హనుమ యొక్క వాక్య కౌశలాన్ని అమితంగా ప్రశంసిస్తూ తిరిగి శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు. నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రుభోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్. ఎలా మాట్లాడాలో రామాయణం నేర్పిస్తూ ఉన్నది. అంటే ఒకరితో మనం మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడేటటువంటి తీరు ఏ విధంగా ఉండాలో కూడా చెబుతూ ఉన్నారు. స్వామి హనుమ ఆ విధంగా చక్కగా మాట్లాడారు. కనుకనే రామచంద్ర ప్రభు అంటూ ఉన్నారు, ఈయన మాట్లాడినంతసేపు కూడా ముఖే నేత్రయోహో లలాటే భ్రువోహో అన్యేష్వపిచ గాత్రేషు, కళ్ళ యందు కాని, అలాగే నేత్రములు అంటే కళ్ళు, ముఖము అంటే ముఖమునందు గాని, భ్రువోహో కనుబొమల యందు గాని, అన్యేష్వపిచ గాత్రేషు శరీరంలో మిగిలినటువంటి భాగములు ఏవైతే ఉన్నాయో, అంగములు ఏవైతే ఉన్నాయో వాటి యందు క్వచిత్ దోష న సంవిదిత, ఏ మాత్రం కొద్దిపాటి కూడా, క్వచిత్ అంటే కొద్దిపాటి దోషం కూడా న సంవిదిత కనిపించలేదయ్యా. అలా ఈయన మాట్లాడుతున్నంతసేపు కూడా ఎంతో చక్కగా ఆయన చెప్పవలసినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాడు అని అన్నాడు. అంటే ఇంతసేపు మాట్లాడినా, ఈయన సంభాషించినంతసేపు ఈయన ముఖంలో ఏ రకమైనటువంటి వికారాలు లేవు. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క భావాలు లేకపోతే మన ముఖంలో అనేకమైనటువంటి వికారాలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఎదుటి వారికి కొంత అసహనాన్ని కలిగించేటటువంటి విధంగా కూడా ఉంటాయి. అలా కాకుండా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో అది ఇక్కడ చెబుతున్నంటే ముఖంలో గాని, కనుచూపుల్లో గాని, కనుబొమ్మల్లో గాని, శరీరంలో ఏ అంగముల్లో గాని ఏ రకమైనటువంటి వికారము కూడా లేకుండగా, అంటే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు రాగం తీస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాగే కొన్ని సందర్భాల్లో దీర్ఘంగా మాట్లాడడం, కొన్ని సందర్భాల్లో శిరస్సును అతిగా కంపించడం, కొన్ని సందర్భాల్లో ఏది మాట్లాడుతున్నామో తెలియకుండా, అర్థం తెలియకుండా సంభాషించడం, లేదా ఏదో ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి అని చెప్పి మరొక విషయంలోకి వెళ్ళిపోవడం, ఇలా అనేక రకమైనటువంటి సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి వాక్యాలను వాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాంటివేవి కూడా మాట్లాడేటప్పుడు చెయ్యకూడదు అని చెప్పి ఇక్కడ ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి దోషాలుగా చెప్పబడ్డాయి. ఇలాంటి ఈ దోషాలు ఏవి కూడా ఈయన మాట్లాడినటువంటి మాటల్లో లేవు. కనుక ఈయన బాగా చక్కగా శిక్షాశాస్త్రం తెలిసినటువంటి వాడు. వేదాంగాల్లో శిక్ష అనేటటువంటిది కూడా ఒకటి. శిక్ష ఏమిటయ్యా అనంటే అది అకారాది వర్ణములు, వాటి యొక్క ఉచ్చారణ, అట్లాగే స్వరశుద్ధి, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు, హ్రస్వ దీర్ఘ ప్లుతాలు, లేదా ఎంత కాల పరిమాణం హ్రస్వమా దీర్ఘమా ప్లుతమా, ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ కూడా తెలియజేసేటటువంటిది శిక్షాశాస్త్రం. అందుకనే ఆ శిక్షాశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఒక మాట అంటుంది, నశిర కంపయేద్గాత్రం భ్రువౌ చాప్యక్షిణీ తథా తైలపూర్ణమివాత్మానం తత్తద్వర్ణేన యోజయేత్. సంభాషించేటప్పుడు శిరస్సు, శరీరము, కనుబొమలు, కళ్ళు కంపించకుండగా దేహం నిశ్చలంగా చేసి చక్కగా వర్ణాలను ఉచ్చరించాలి అని శిక్షాశాస్త్రం చెబుతుంది. స్వామి హనుమ కూడా మాట్లాడేటప్పుడు ఆయన యొక్క ఉచ్చారణ ఈ విధంగానే ఉంది. కనుక ఆయన శిక్షాశాస్త్రం బాగా అధ్యయనం చేసిన వాడయ్యా అని రామచంద్ర ప్రభు లక్ష్మణ స్వామితో అంటూ ఉన్నాడు. అలా అని అవిస్తరమసందిగ్ధం అవిలంబితమద్రుతం ఊరస్థం కంటగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఆయన మాట్లాడుతున్నప్పుడు వాక్యం ఎలా ఉందయ్యా అంటే ఆయన మాటలు అవిస్తరం, మాట్లాడేటప్పుడు సాగదీస్తూ మాట్లాడకూడదు. అవిస్తరం విస్తృతంగా అంటే అనవసరమైనటువంటి విషయాలన్నీ కల్పించి మాటల్ని సాగదీసుకుంటూ విస్తృతంగా లేకుండగా ఆయన మాటల్లో అవసరమైనంత మేరకే మాటలు ఉన్నాయి తప్ప అవిస్తరం విస్తారమైనటువంటి విధంగా లేవు. అసందిగ్ధం సందేహానికి తావు లేదు. అంటే ఎలా మాట్లాడాలో చెబుతూ ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకున్నామో స్పష్టంగా ఆ విషయాన్ని చెప్పాలి.
అలాగే సందేహానికి తావు ఉండకూడదు, అసందిగ్ధం. అలాగే అంటే ఈ సందేహం అంటే ఏమిటి అని అంటే, మనం మాట్లాడేటటువంటి పదాల్లో ఈ పదానికి ఈ అర్థం అయ్యి ఉంటుందేమో, లేకపోతే ఆ అర్థం అయ్యి ఉంటుందేమో, లేకపోతే ఈ పదానికి ఇదా లేకపోతే అదా అనేటటువంటి సందేహం కలగకూడదు. అలా స్పష్టంగా ఉండాలి, సందేహరహితంగా ఉండాలి. అది అసందిగ్ధం అన్నారు. అవిలంబితం, ఉచ్చారణలో ఏ రకమైనటువంటి ఆలస్యము కూడా ఉండరాదు. అంటే ఒక పదాన్ని పలికి కాసేపు ఆగి మళ్ళా ఎప్పుడో ఇంకొక పదాన్ని పలకడం, లేదా ఏ అర్థాన్ని అయితే చెప్పాలనుకున్నామో ఆ అర్థాన్ని చెప్పకుండా, ఆ అర్థము రాకుండగా పదాలను ఉచ్చరించడం, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు. కాబట్టి పలికేటటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా పలకాలి. కనుక అవిలంబితం, అధృతం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. తొందరపాటుతనం పనికిరాదు. అలా మాట్లాడేటప్పుడు ఉండవలసినటువంటిది, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఏవైతే చెబుతున్నామో, రామాయణం మనము ఎలా మాట్లాడాలో చక్కగా ఇక్కడ స్వామి హనుమ మనకు నేర్పిస్తూ ఉన్నారు. అందుకనే రామచంద్ర ప్రభు ఇంతగా ప్రశంసిస్తూ ఉన్నారు స్వామి హనుమను, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడయ్యా ఈయన అని చెప్పి. అలా అసందిగ్ధం, అవిలంబితం, అధృతం, తొందరపాటు ఏం లేదు. అలాగే ఈయన మాట్లాడుతున్నంతసేపు ఎలా ఉంది అని అంటే, ఉరస్తం కంఠగం మధ్యమేశ్వరే. ఉరస్తం, ఉరము అంటే రొమ్ము భాగం, అక్కడి నుంచి ఉత్పన్నమయ్యేటటువంటివి కొన్ని, కంఠగం కంఠమున చేరినటువంటివి కొన్ని, మధ్యమే స్వరే, మధ్యమైనటువంటి స్వరం. అంటే ఒక్కొక్కసారి మనం చెప్పేటప్పుడు ఎక్కడ బిగ్గరగా చెప్పాలో అక్కడ బిగ్గరగా చెప్పాలి, ఎక్కడ మంద్రంగా చెప్పాలో అక్కడ మధ్యమ స్వరంతో చెప్పాలి. అలా ఎక్కడ ఏ స్వరాన్ని వాడాలో అక్కడ ఆ స్వరాన్ని వాడాలి. అధికమైనటువంటి స్వరంతో, అత్యధికమైనటువంటి స్వరంతో మాట్లాడడం అనేటటువంటిది రాక్షసం. అలాగే మందర స్వరంలో మాట్లాడడం మానవం. ఇతరులకు కూడా వినరానంత మెల్లగా పలకడం అనేటటువంటి దైవతము అని 3 రకాలు చెబుతారు. కనుక ఇక్కడ వర్ణములు ఒకదాని మీద ఒకటి దొరలకుండా క్రమంగా అన్ని అక్షరములు కూడా స్పష్టంగా ఉండే విధంగా ప్రయోగించాడు. కనుక ఈ విధంగా మాటకు ఉండవలసినటువంటి మృదుత్వం కానీ, సౌలభ్యం కానీ, ప్రసన్నత కానీ, స్పష్టత కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయ్యా. ఇలా ఈయన వాక్కుకు ఉన్నటువంటి 6 గుణాలు కూడా, వాక్కుకు 6 గుణాలు ఏమిటంటే మాధుర్యం, అక్షర వ్యక్తి, పదచ్ఛేద తథాత్వర, ధైర్యం, లయ సమత్వంచ షడేతే పాఠక గుణాః అని అన్నారు. మాధుర్యం, మధురంగా మాట్లాడటం. అక్షర వ్యక్తి, అక్షరములు స్పష్టంగా ఉండేటటువంటి విధంగా మాట్లాడడం. పదచ్ఛేద, ఏ పదాన్ని ఎక్కడ విడదీయాలో, ఏ అర్థం కోసం ఆ పదాన్ని ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకు వాడడం. తొందర లేకుండా మాట్లాడడం, ధైర్యంగా మాట్లాడడం. లయ సమత్వం అంటే లయ సమన్వితంగా సంభాషించడం అనేటటువంటివి చెప్పారు. కనుకనే రామచంద్రుని చేత ప్రశంసించబడినటువంటి హనుమ వాక్చాతుర్యం నుండి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయి. అలా హనుమ వాక్చాతుర్యం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చూస్తే, మన మాటల కన్నా కూడా మన శరీరం ఎక్కువగా మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు మాటల కంటే కూడా శరీరంలో ఉన్న కదలికలు స్పష్టంగా మన అభిప్రాయాన్ని చెబుతాయి. కనుక మాట్లాడేటప్పుడు భయం కానీ, తడబాటు కానీ, అతిగా మాట్లాడడం కానీ, అతి హీన స్వరంతో మాట్లాడడం కానీ, తొందరపాటుతనంతో మాట్లాడడం కానీ, దొర్లుతూ మాట్లాడటం కానీ, పదాలు ఒక పదానికి ఇంకొక పదాన్ని వాడటం కానీ ఇలాంటివి ఉండకూడదు. ఇలా లేకుండగా చక్కగా స్పష్టంగా ఎదుటి వారికి మన భావాన్ని అర్థమయ్యేటటువంటి విధంగా మాట్లాడాలి. అది ప్రశాంతంగా స్థిరంగా మాట్లాడడం. ఆ విధంగానే స్వామి హనుమ ప్రశాంతంగా స్థిరంగా ఎలా మాట్లాడాలో ఇక్కడ మాటల్లో తెలియజేశాడు. కనుక ఈ విధంగా మాట్లాడేటటువంటి విషయాల పట్ల, అంటే మనం ఏ విషయం పైనైనా మాట్లాడేటప్పుడు ఆ విషయం మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండగా మిడిమిడి జ్ఞానంతో ఏ విషయం పట్ల కూడా మనము ఏ రకమైనటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు అనేటటువంటి స్పష్టత కూడా ఉండాలి. ఈ విధంగా మనం మాట్లాడేటటువంటిది, అలాగే మనం వాడే భాష, అది వ్యాకరణ శాస్త్ర సంబద్ధంగా ఉంటే వినడానికి చాలా చక్కగా ఉంటుంది. కనుక ఇలా వ్యాకరణ దోషాలు లేకుండగా, అతివేగంగా లేకుండగా చక్కగా ఉండవలసినటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడాలో స్వామి హనుమ ఇక్కడ తెలియజేశారు. కనుక ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆహ్లాదకరంగా అర్థమయ్యేలా మాట్లాడటమే చక్కటి సంభాషణ నైపుణ్యము. తాను వచ్చినటువంటి పని నెరవేరడము అనంటే, తాను ఏ కార్య సాధన కోసం అయితే వెళ్ళాడో
ఆ కార్యాన్ని సాధించడానికి ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆ విధంగా స్వామి హనుమ మాట్లాడాడు కనుకనే రామచంద్ర ప్రభు ఈ విధంగా ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇలా రామచంద్రుని మాటల్లో హనుమ వాగ్వైభవాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం న ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్ అవిస్తరమసందిగ్ధం అవిలంబితమద్రుతం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గే 4 శ్లోకాః. ఇలా హనుమ వాగ్వైభవాన్ని తెలియజేసే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.